నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. సమాజాన్ని పరోక్షంగా చాలా ప్రభావితం చేయగలిగే ఒక అంశం పట్ల మనం మాట్లాడాలి. అర్హత గల పెన్నుకు సున్నం పెట్టిన కంట్రీ జర్నలిస్ట్ పివి రావు. ఈ వ్యక్తి 10 టీవీలో పనిచేస్తాడండి. ఈయన పేరు పివి రావు, పాకాల వెంకటేశ్వరరావు. 10 టీవీ అనే ప్రముఖ ఛానల్లో సంగారెడ్డి జిల్లా తరఫున పనిచేస్తుంటాడు. ఈయన ఈ ముఖాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, జైల్లో చాలా ఆసక్తిగా దిగిన ఫోటో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సమాజాన్ని చాలా ప్రభావితం చేసే వ్యక్తి ఈయన చేసిన మంచి మంచి కార్యాలు, సమాజానికి చేసిన మంచి అనే ముసుగులో చేసిన చెడు కార్యాలని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే 20వ తేదీ నాడు న్యూస్ ఇండియా అనే ఒక పత్రికలో 10 టీవీ పేరు చాటున మోసాలు అనే ఒక శీర్షికతో ఒక వార్తా కథనం పబ్లిష్ అయింది. అయితే దీంట్లో వివరాలు చూద్దామండి. పాకాల వెంకటేశ్వరరావు 10 టీవీ రిపోర్టర్ పివి రావు వి రాజ్యలక్ష్మితో ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన క్రిమినల్ యాక్టివిటీస్లో భాగంగా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో తేదీ 28/3/2025 నాడు ఎఫ్ఐఆర్ నంబర్ 180/2025 నాడు నమోదు అయ్యింది. ఈ పాకాల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చేసిన మోసం పేరిట సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 180/2025లో నమోదు కాబడిందండి. తన పేరు మీద, తన భార్య పేరు మీద, ఇద్దరి పేరు మీద ఎఫ్ఐఆర్ అనేది ఒకటి లాడ్జ్ అయింది. కంది మామిడిపల్లి గ్రామ సరిహద్దుల్లో గతంలో ఐఐటి హైదరాబాద్ నిర్మాణం కొరకై ప్రభుత్వం భూములను సేకరించింది. ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్ ఐఐటి అని తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్న ఒక ఐఐటి గురించి మనం అనుకుంటున్నామో, ఆ ఐఐటి అక్కడ ఫామ్ అయ్యేదానికంటే ముందు, అక్కడ ఐఐటి నెలకొల్పే దానికంటే ముందు భూములు సేకరించిందండి. ప్రభుత్వం భూములు సేకరించింది. ఎవరెవరైతే అక్కడ వ్యవసాయదారులు ఉన్నారో, లేదంటే పట్టా కలిగిన వాళ్ళు ఉన్నారో, లేదంటే ఎవరైతే అక్కడ స్థానికంగా ఆ స్థలంలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు సేకరించింది. ఐఐటి నిర్మాణం కొరకై భూములు స్వీకరించింది. ఈ భూములు స్వీకరించే కార్యక్రమంలో ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరైతే అక్కడ స్థలాన్ని కోల్పోయారో, భూములు కోల్పోయారో వాళ్ళకందరికీ ఒక జాబితా చేసింది. వీళ్ళందరూ ఐఐటి కొరకై భూములు కోల్పోయిన వారి జాబితాని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన జాబితాలో అందరూ భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళన్నీ వివరాలు దాంట్లో ఉంటాయి. వ్యవసాయదారుని పేరు, ఆ పట్టాదారుని పేరు, తను కోల్పోయిన భూమి ఎంత, ఆ వివరాలన్నీ దాంట్లో పేర్కొనబడి ఉంటాయి. అట్టి భూముల్లో భూమి కోల్పోయిన వారికి కంది గ్రామ పరిధిలో బెంగళూరు బైపాస్ రోడ్ ఆర్టీఏ కార్యాలయం పక్కన ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఎవరైతే ఐఐటి నిర్మాణం జరుగుతున్న సమయంలో భూములు కోల్పోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ బాధితులు ఉంటారో వాళ్ళకందరికీ సంగారెడ్డి ఆర్టీఏ ఆఫీస్ పక్కన కంది నుంచి బైపాస్ ఉన్న రోడ్, బెంగళూరు బైపాస్ రోడ్కు దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో సర్వే నెంబర్ 616లో వీళ్లకు భూములకు బదులుగా, కోల్పోయిన భూములకు బదులుగా ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ భూములు కోల్పోయిన వారి జాబితా, ఈ భూములు కోల్పోయిన వారి జాబితాలు ఎవరుతున్నారో ఇక్కడ 616 సర్వే నెంబర్ కందిలో లబ్ధిదారుల జాబితా. ఈ జాబితాలు ఎవరైతున్నారో వాళ్ళ జాబితా పేర్లు ఇక్కడ కూడా రావాలా. వీళ్ళకందరికీ 616లో ఇండ్ల స్థలాలు ఇచ్చారండి. 2009 ప్రొసీడింగ్ ప్రకారం 2011 సంవత్సరంలో భూములు కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చారు. 2009 ప్రొసీడింగ్ ప్రకారం 2011లో భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చారు. 2011 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గానే కొనసాగుతుంది. 2011లో ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం అని మనం పిలుచుకుంటున్నామో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే ఒక భాగంగా కొనసాగింది 2011 సమయం. 2009 ప్రొసీడింగ్ ప్రకారం లబ్ధి పొందడానికి ఖచ్చితమైన కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మొదటి అర్హత, ప్రభుత్వం సేకరించిన భూమిలో భూములు కోల్పోయిన వారి జాబితాలో పేర్లు నమోదు కాబడి ఉండాలి. రెండవ అర్హత, ప్రభుత్వ లబ్ధిదారుల జాబితాలో పేర్లు నమోదు కాబడి ఉండాలి. ఒకటి భూములు కోల్పోయిన వారి జాబితా, రెండవది లబ్ధిదారుల జాబితా. ఈ రెండులో పేరు ఉన్నట్టయితే వాళ్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలా. ఇది దాంట్లో ఉన్న రూల్. కానీ ఈ రెండు అర్హతలు లేకుండానే 10 టీవీ రిపోర్టర్ పివి రావు వి రాజలక్ష్మిలు అక్రమ పట్టా సంపాదించారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ మోసగాడి
ప్రభావం. ఈయనను కేవలం మోసగాడు అని ఒక చిన్న పేరు ఇచ్చేసి అక్కడికే పరిమితం చేస్తే బాగుండదేమో. ఎందుకంటే 2011లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నదానికి ఈయన ఏ రకంగా చేశాడనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మోసగాడు అనేది చాలా చిన్న పదం అయిపోతుంది. ఎనీహౌ ఏదైతే ఏముంది, మొత్తానికైతే 2011లో ఈయన భూములు కోల్పోయిన జాబితాలో ఇతని పేరు లేదు. ఇక్కడ ప్రభుత్వంచే భూములు కోల్పోయిన వారికి ఏదైతే లబ్ధి చేకూర్చాలో ఆ జాబితాలో కూడా ఈయన పేరు లేదు. కానీ ఇతడు భార్య పేరు పైన ఇంటి స్థలం యొక్క పట్టా వచ్చింది. ఈ చమత్కారం ఏంది అనేది పివి రావు చెప్పాలా, పట్టా పొందిన వారి భార్య చెప్పాలా, లేదంటే తనకు పట్టా ఇచ్చిన అధికారులు ఎవరైతున్నారో తనతో కుమ్ముక్కై అక్రమ మార్గంలో అతనిచే ప్రభావితమై అతని మోచేతు నీళ్లు తాగే దౌర్భాగ్యమైన అవినీతి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ రెండు అర్హతలు లేకుండా రిపోర్టర్ పివిరావు అక్రమ పట్ట సంబంధం. కంది గ్రామం సర్వే నెంబర్ 616 200 గజాల ప్రభుత్వ భూమిని ఎలా లబ్ధి పొందారు? ఈయన రెండు గజాల కూడా ఇక్కడ నష్టపోలేదు, కానీ 200 గజాల ఇంటి స్థలం మాత్రం లబ్ధి పొందాడు. ఇది చమత్కారం అంటే, ఇది మోసం అంటే. ఇట్లాంటి మోసాలు చేయడంలో రాటుదేలిన వ్యక్తి పివి రావు. 10 టీవీలో సంగారెడ్డి జిల్లా తరఫున పనిచేసే పివి రావు పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఏ ఛానల్లో పనిచేస్తాడో దాన్ని ఆసరాగా ఎట్లా ఆయన మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అనేది మనం అందరం గుర్తించాలి. సంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సంగారెడ్డి జిల్లా వాసులు, పనిచేసే అధికారులందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మోసగాడు మీకు ప్రభావితం, ఈ వార్త మీరు చదివే సమయానికి మీరు ఈయనతో వేటాడబడి ఉంటారు, మోసం కాబడి ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ చిక్కుముడి విప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేశారా? ఒక ముఠాగా ఏర్పడి అవకతవకలు పాల్పడ్డారా? 2011 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎలా జరిగింది చెప్పండి. 2011 సంవత్సరంలో తెలంగాణ ఆవిర్భావం జరిగినట్టు ఇతడు డాక్యుమెంట్స్ సృష్టించాడు. దొంగ రాజముద్రలు, ఫోర్జరీ సిగ్నేచర్లు, అన్ని ఫ్యాబ్రికేటెడ్ స్టాంప్స్, ఎవ్రీథింగ్. కానీ ఈయనచే ప్రభావితమైన ప్రభుత్వ ఉద్యోగులు ఈయనకు తానే అంటే తందానాన్ని సహకరించారు. 2011 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సృష్టించారు ఇతను చెప్పాలా, ప్రభుత్వ అధికారులు చెప్పారు. 2011లో తెలంగాణ సృష్టించేశారు. ఎవరి అయ్యజాగినండి, ఎంతైతే అంత, ఎవడికి తోచినంత వాడు. 2011లోనే తెలంగాణ సృష్టించుకున్న మాయగాడు వీడు. 2011లో ఎవరి ఆలోచన నుండి సంగారెడ్డి జిల్లాను సృష్టించారు. తెలంగాణ ఏర్పడమే కాదండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడ 2011లోనే ఆయనకు భవిష్యవాణి తెలుసు అనమాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, దాంట్లో సంగారెడ్డి జిల్లా కూడా ఏర్పడుతుందని అప్పటికే ఆయనకు అంతా తెలిసిపోయింది. అక్కడితో ఆగలేదండి. 2011లోనే కంది మండలం కూడా ఏర్పడదు. సంగారెడ్డి జిల్లా ఏర్పడడం కాదు, సంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత దాంట్లో ఎక్కడెక్కడ మండలాలు ఏర్పడతాయో కూడా వాళ్ళకి అప్పటికే తెలుసు. చూసారా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రస్తుతం ఏఐ వచ్చింది. 2011లో బహుశా ఏఐ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లేదు. దానికంటే అడ్వాన్స్గా వీళ్ళకి 2011లోనే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు, సంగారెడ్డి జిల్లా ఏర్పడ్డట్టు, దాంట్లో కంది మండలం ఏర్పడ్డట్టు అన్నీ తెలిసిపోయినాయి. ఇది మోసం ఏ రేంజ్లో ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎట్లా సాధ్యం? ఈ భవిష్యవాణి ఎవరి సృష్టి? పోలీసులు ఈ చిక్కుముడి విప్పే పనిలో ఉన్నారు. వాస్తవంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి. ఈ చిక్కుముడి విప్పే పనిలో ఇక్కడ సంగారెడ్డి రూరల్ పోలీసు వాళ్ళు చేస్తున్నారు, నడుస్తుంది అది కార్యం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పట్టాను గమనించండి మిత్రులారా. ఈ పట్టా ఏదైతే వాళ్ళు పట్టా పొందారో ఈ పట్టాను గమనించండి. ఇది మీకు పెద్దగా కనిపించడానికి నేను చిన్నగా ఇక్కడ ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, పెద్దగా చేసి చూడండి. ఇక్కడ నివేశన స్థల పట్టా సర్టిఫికేట్. ఇక్కడ నేను టిక్ చేశాను, మార్క్ చేశాను 1 2 3 4 మీ దృష్టికి తీసుకురావడానికి ఇది హైలైట్ చేశాను. ఇక్కడ చూడండి, నంబర్ 1 పాయింట్, డేట్ లేదు, 2011లో ఈ పట్టా ఇవ్వడం జరిగింది. రైట్, 2011లో తెలంగాణ రాష్ట్రం లేదు, కానీ ఈ పట్టా తెలంగాణ రాష్ట్రం పేరు మీద వచ్చింది. నంబర్ 1 పాయింట్. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ఉంది, ఈ మోసగాడిది ఉంది, ఈ మోసగాడికి సహకరించిన అధికారులది ఉంది, ఈ మోసగాడి వెనకాల పనిచేస్తున్న దొంగల ముఠాకు ఉంది. ఎవరైతే స్టాంప్స్ తయారు చేయించారో, ఎవరైతే ఫోర్జరీ సిగ్నేచర్లు చేయించారో, ఎవరైతే ఈ డాక్యుమెంట్ సృష్టించారో, దీన్ని రికార్డులో ఎక్కించారో, దీని స్థలాన్ని ఎంజాయ్ చేస్తున్నారో, వీళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. 2వ పాయింట్, ఇక్కడ చూసారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్తూనే
ఇక్కడ మూడో పాయింట్లో ఏముంది? కంది మండలము సంగారెడ్డి జిల్లా. ఈ పెద్ద స్టాంప్ అనేది సంగారెడ్డి జిల్లా, చిన్న స్టాంప్ అనేది కంది మండలం. మూడో పాయింట్. నాలుగో పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ ఈ చిన్న స్టాంపు కంది అయితే ఇక్కడ ఉన్న పెద్ద స్టాంపు సంగారెడ్డి జిల్లా. ఇది సంగారెడ్డి జిల్లా, ఇది కంది మండలం. నాలుగోది. ఎట్లా ఏర్పడతాయి ఈ రాజముద్రలు? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? ఈ దొంగ రాజముద్రలు చేసే వాళ్ళకి ఏ శిక్షలు వేయాలా, ఎట్లాంటి కేసులు పెట్టాలా మీరు చెప్పాలా? మీరు దీంట్లో వాళ్ళకు ఈ విషయాన్ని చేరే వరకు, ప్రభుత్వానికి లేదంటే దీని మీద ఎవరు చర్య తెలుసుకుని వాళ్ళకి చేరే వరకు ప్రశ్నించడం నేర్చుకోవాలా, లేదంటే దరిద్రంగా తయారై ఇట్లాంటి మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇట్లాంటి మోసగాళ్లకు మనం పరోక్షంగా సహాయం చేసిన వ్యక్తులమే అవుతాము. ఇది నాలుగోది. ఐదో విషయానికి వస్తే ఇక్కడ చూడండి, స్పష్టంగా ఉంది. సదరు లావోణి భూమికి బదులుగా ఈ క్రింది హద్దుల మధ్యన గల ఇంటి స్థలము ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 616 లందు 200 గజాలు భూమిని స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం నిబంధనలకు లోబడి పట్టా ఇవ్వడం జరిగింది. ఇతనికి ఐఐటి నిర్మాణంలో ఇతను భూమే కోల్పోలేదు. భూమికి బదులుగా, ఈయన నష్టపోయిన భూమికి బదులుగా ఈ 200 గజాల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నష్టపోనే ఆ వ్యక్తి జరగలేదు, అయినప్పటికీ భూమికి బదులుగా అంటున్నారు. ఎవరయ్య జాగిర్ భూమికి బదులుకి ఇస్తున్నారు మీరు? ఇచ్చేటోడెవడు, తీసుకునేటోడెవడు? ఎక్కడుంది అసలు? మూలం ఆధారమే లేదు, కానీ ఇతనికి అప్పనంగా 200 గజాల జాగనిస్తున్నారు. ఇచ్చేవాడెవడు? వాడికి ఏ హక్కు ఉంది ఇచ్చేవాడికి? ఎవరైనా కావచ్చు. బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్న పనేనా ఇది? తలలో ఏమన్నా బుర్ర ఉంటే చేసే పనేనా? ఏ రకంగా నష్టపోని వ్యక్తికి 200 గజాల స్థలాన్ని, అంటే అక్కడ మూలాలే లేవు, మూలాలు లేని వ్యక్తికి మూలాలు సృష్టించి 200 గజాల భూమిని అప్పనంగా అందించడం అంటే మీ నిర్లక్ష్యం కాదా? చేతగానితనం కాదా? కుట్ర కాదా? మోసం కాదా? ఏమంటారు దాన్ని? ఇక ఆరో దానికి వస్తే, రెవెన్యూ డివిజనల్ అధికారి సంగారెడ్డి గారి లేఖ నెంబర్ B3/3495 2008 తేదీ 27/6/2011 ప్రొసీడింగ్ నెంబర్ నేను చెప్తుంది. ఈ ప్రొసీడింగ్ ప్రకారం ఇక్కడ ఈ పట్టా ఇవ్వడం జరిగింది. ఇంకా 7వ పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, తహసీల్దార్ 2011లో అక్కడ మండలే లేదండి, తహసీల్దారే లేడు, కానీ ఇక్కడ సిగ్నేచర్ కూడా ఉంది, ఇక్కడ స్టాంప్ ఉంది. ఈ తహసీల్దార్ 2011లో ఈ తహసీల్దార్ ఎక్కడి నుంచి వచ్చి ఊడిపడ్డాడో తెలియదు, ఇక్కడ సంతకం కూడా ఉంది. ఇదంతా మళ్ళీ రికార్డ్, ఇది వ్యాలిడ్ రికార్డులలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ 7 పాయింట్లు కేవలం దీంట్లో ఇక్కడ మీ అవగాహన గురించి ఇచ్చానండి. ఇది అందరు అధికారులకు తెలుసు, కానీ ఇతనికి సపోర్టు చేసిన అధికారులు ఇతనిని కాపాడనట్టయితే మేము కూడా ఇతనితో పాటు ఇబ్బందులు పడతామనే ఒక చిన్న అభద్రతా భావంతోనే ఇతనిని కాపాడుతూ వస్తున్నారు, జరుగుతుంది కార్యక్రమం. కానీ నిజం నిప్పు లాంటిది, ఎవ్వరు దానికి సపోర్ట్ చేసినా ఆ నిప్పుల్లో కాలి బూడిద అయ్యేది తథ్యం, అది నిప్పుకున్న గుణం. అట్లాగే ఈ మోసగాడికి మీరు ఈ మోసం నుంచి బయట వేద్దాము అనే ప్రయత్నంలో మీరు ఇతనికి సహకరిస్తే ఆ నిప్పులో మీరు కూడా రగిలిపోయి కాలిపోయి బూడిద అయ్యేది సత్యమేవ సత్యం. రాసి పెట్టుకోండి, ఖబర్దార్. అది ఎవరైనా కావచ్చు, ఎంత స్థాయి అధికారైనా కావచ్చు, లేదా ఇతరులైనా కావచ్చు, ఎవ్వరికీ దీంట్లో మినహాయింపు లేదు. ఎందుకంటే ఆ నిజానికి ఉన్న దమ్ము, ఆ నిప్పుకున్న గుణం అది. అయినప్పటికీ కూడా ఒకవేళ వేస్తే అది వేరే రకంగా కాల్చి బూడిద చేసేస్తుంది. అది మీకు తెలుసు, అర్థం చేసుకోగలుగుతారు మీరు. ఏదేమైనప్పటికీ ఇది ఈ వార్తకు సంబంధించిన విషయం అండి. ఇంకా మిగతాకు వచ్చేస్తే ఇదే సంబంధిత వార్త ఇంకోటి ఉందండి. 22 జూలై 2 రోజుల తర్వాత ఇప్పటిదాకా విన్న స్టోరీ 2011లో ఆ మోసగాడు మోసగించి తీసుకున్న క్రమంలో మనం చూసాం. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2, మోసం నెంబర్ 2, ఇది పెద్ద ఎపిసోడ్ ఉంది, కానీ నేను సెకండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. 3rd, 4th కూడా ఆల్రెడీ ఎంక్వైరీ ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన సమయానుసారం మీకు అన్ని వివరంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2 22వ తారీఖున ఈ వార్త వచ్చిందండి. ఇక్కడ శీర్షిక ఏంటంటే, ఈ మోసగాడి ఆయుధం పేరు 10TV. ఈయన శీర్షికతో వచ్చిందండి. ఉపశీర్షిక ఏంటంటే, అర్హత గల పెన్నుకు సున్నం పెట్టిన కంత్రి ఎవరు? ఖచ్చితంగా ఈ 10TVలో సంగారెడ్డి జిల్లాగా పనిచేసే రిపోర్టర్ పివి రావు ఖచ్చితంగా తోటి అర్హత గల జర్నలిస్టుకు
అన్నం కాడి బుక్కను దోచుకున్న దోపిడీ దొంగ మోసగాడు 10 టీవీ పీవీ రావు. కేవలం ఈయనకున్న ఒకే ఒక ఆయుధం ఆ 10 టీవీ అనే బ్రాండ్ అండి. అది పోతే ఈయన జీరో. ఇదంతా మభ్యపెట్టడం అంట, దాన్ని చూపెట్టే ఈయన మభ్యపెడుతున్నాడు. అది వాళ్ళ యజమాన్యానికి చేరి వాళ్ళు దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా అది వాళ్ళకి సంబంధించిన విషయం. తీసుకోకుండా మనకు వచ్చే నష్టం ఏం లేదు. తీసుకున్నట్టయితే ఈ మోసం అనే ఈ జైత్రయాత్ర ఏదైతే కొనసాగుతుందో దానికి అడ్డుకట్ట పడుతుంది. లేదంటే మామూలుగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ పెట్టక మానరు. ఏదేమైనప్పటికీ వార్త లోపలికి వెళ్ళి, శకుని పాచికలు మహాభారతంలో ఒక ముఖ్యమైన అంశం. శకుని అనే పాత్ర ఉపయోగించే పాచికలు అతను కోరుకున్న సంఖ్యలు వచ్చేలా చేసే మాయా పాచికలని ప్రసిద్ధి చెందాయి. ఈ పాచికలతోనే శకుని పాండవులను ఓడించి వారి రాజ్యాన్ని సంపదనను కౌరవులకు కట్టబెట్టారు. ఇది మనకు ఏదైతే మన పూర్వీకులు మనకు ఏదైతే చరిత్ర చెప్పారో ఆధ్యాత్మిక సంబంధించిన జ్ఞానంలో ఏదైతే మహాభారతంలో ఒక భాగం ఉందో దాంట్లో శకుని అనే ఒక కుటిలమైన గుణం కలిగిన వ్యక్తి ఎట్లయితే ఉన్నాడో అట్లాగే ఈ 10 టీవీ పీవీ రావు అనే వ్యక్తి కూడా సీనియర్ జర్నలిస్ట్ అనే ముసుగులో 10 టీవీ అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని మోసం చేయడానికి తన యాత్ర కొనసాగిస్తుంది. ఎట్లయితే అక్కడ శకుని దగ్గర పాచికలు అనే అస్త్రం ఉందో ఇక్కడ పీవీ రావు దగ్గర ఈ 10 టీవీ అనే ఒక అస్త్రం ఉంది. అతను పాచికలతో మోసం చేసి కౌరవులకు రాజ్యాన్ని కట్టపెడితే ఇక్కడ ఈ 10 టీవీ అనే బ్రాండ్తోని ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక మోసం తర్వాత ఇంకో మోసం తర్వాత ఇంకో మోసం అధికారులను ప్రభావితం చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఈ శకుని పాత్రకు ఈ పీవీ రావు పాత్రకు ఇక్కడ కనెక్షన్ మీరు గుర్తించాలి. అదేవిధంగా 10 టీవీ బ్రాండ్ అనేది పీవీ రావు అనే మోసగాడికి ఒక బలమైన ఆయుధం. మనం ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు అతనికి 10 టీవీ బ్రాండ్ అనేది ఒక ఆయుధం అండి, మోసం చేయడానికి ఒక ఆయుధం. పీవీ రావు అనే వ్యక్తి ఉపయోగించే అస్త్రం పేరు 10 టీవీ. అతడు కోరుకున్న పనులు చేయించుకొనుటకు చేసే మోసాలకు మాయా పాచికలలాగా 10 టీవీ పేరును ఉపయోగిస్తుంటాడు. ఇది నిజమండి. ఎందుకంటే సంగారెడ్డి పట్టణంలో ఇతర చిన్న చిన్న గ్రామాలు ఏవైతున్నాయో అక్కడ ఎవరికి అడిగినా తోటి జర్నలిస్ట్ ఎవరైనా చెప్తారండి. కేవలం ఈయన మభ్యపెట్టడం ఈయనకున్న కళ. ఈయన చేసే పని రవ్వంతా, చెప్పుకునేది కొండంతా, గోతులు తీసేది మాత్రం ఇతరులు గుర్తించనంత. ఇది ఈయన స్కిల్స్. దీనికి ఆయనకున్న ఆధారం ఏంటంటే 10 టీవీ. ఒక పెద్ద టీవీ ఛానల్ పేరు పెట్టుకొని ఈయన చాలా స్మార్ట్గా మోసాలు చేస్తూ ఉన్నాడు. 10 టీవీ అనే బ్రాండ్ పక్కన పెట్టేస్తే ఈ మోసాలకు చేయడానికి సాధ్యపడదని. ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారిని కానీ లేకంటే ఇంకా రాజకీయ నాయకులను కానీ లేదంటే ఇంకా ఎవరినైనా ప్రభావితం చేయాలంటే ఖచ్చితంగా ఆ బ్రాండ్ అతనికి పనికొస్తుంది. ఆ ముసుగులో ఆయన ఒకటి మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. చేసే మోసాలకు మాయాపాచికలలాగా 10 టీవీ పేరును ఉపయోగిస్తుంటాడు. ఈ 10 టీవీ బ్రాండ్తోనే పీవీ రావు అధికారులను సైతం ప్రభావితం చేసి వారి ద్వారా మోసాలు చేస్తూ అడ్డదారిలో ఆస్తులు సంపాదిస్తుంటాడు. మిత్రులారా, నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక 10 టీవీ ఛానల్లో కానీ లేదంటే ఏదైనా ఉన్నతమైన ఛానల్లో పనిచేసే వ్యక్తికి ఇతనికి నెలసరి వచ్చే జీతాన్ని లెక్కేద్దామని. యావరేజ్గా ఒక 50,000 వేసుకోండి, ఒక 5,000 ఎక్కువ తక్కువ ఏమంటే ఉండొచ్చు. ఈ 50,000లో మహా అంటే దాంట్లోకి ఒక్క రూపాయి కూడా ముట్టకుండా తినకుండా ఏమి చేయకుండా జాగ్రత్త పెడితే సంవత్సరానికి వస్తే తిప్పి కొడితే 6 లక్షలు. 6 లక్షలు అది ఒకవేళ 10 సంవత్సరాలు ఒక తపస్సులాగా యజ్ఞంలాగా చేస్తే 60 లక్షలు. 60 లక్షలు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ప్లాట్ కాస్ట్ కూడా కాదు 60 లక్షలు. ఓపెన్ ప్లాట్ ఒక 200 గజాలు ప్లాట్ కాస్ట్ కూడా కాదు. సంగారెడ్డి ప్రాంతంలో అసలు రాదు. 60 లక్షలకు యావరేజ్గా వస్తుంది ఒక ప్లాట్. అట్లాంటిది 10 సంవత్సరాలు తపస్సు చేస్తే ఏవి దాంట్లోకి ఒక్క రూపాయి ముట్టకుండా తిని కడుపు కట్టుకొని ఒకవేళ చేస్తే వచ్చే సంపద ఆయనకు 60 లక్షలు. కానీ సంగారెడ్డిలో ఎవరికైనా ఎంక్వైరీ చేసుకోండి, ఈయనకి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఈయన చేస్తున్న పని ఏంది, ఈయన సంపాదిస్తున్న సంపాదన ఏంది, ఎంక్వైరీ చేస్తే కళ్ళు బైర్లు కమ్మే సంపాదన ఉంటుంది ఈయనది. ఆశ్చర్యపోతారు మీరు. అంతా ఇదే 10 టీవీ బ్రాండ్ అనేది అడ్డుపెట్టి మోసాలు చేయడం ఈయనకు వెన్నెతో పెట్టిన విద్య. ఇది ఏ జర్నలిస్ట్కి అడిగినా తెలుస్తుంది. సంగారెడ్డిలో అయితే ఆయనకు ముఖం మీద డైరెక్ట్గా విమర్శలు చెప్తారండి. తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో సరదాగా అనేస్తుంటారు, 10 టీవీ ఉంటేనే నువ్వు చేస్తున్నావు, లేకుంటే నువ్వు జీరో అని. అయితే అది ఆయనకు అలవాటుగా ఈ ఆయుధంతో ఆయన ఆ పని చేస్తున్నాడు. దాన్ని తప్పుగా వాడుకుంటున్నాడు అని కుండ బద్దలు కొట్టి మేము చెప్తున్నాం. సజీవ సాక్ష్యాలు, దానికి సంబంధించిన ప్రభుత్వంచే ధృవీకరించబడిన ఆధారాలన్నీ కంటికి కనిపిస్తున్నాయి. ఒకవేళ
ఇట్లాంటి మోసాలు చేయడానికి ఒకవేళ ఆయనకు 10 టీవీ అనేది లేనట్టయితే ఇది చేయడం అసాధ్యం. సంగారెడ్డి పట్టణంలో తోటి సహచర జర్నలిస్టులతో పాటు సాధారణ ప్రజల ద్వారా బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. 2011 సంవత్సరంలోనే అతడికి ఎలాంటి అర్హతలు లేకుండానే 10 టీవీ రిపోర్టర్ అనే పేరుతో ఆసరాగా తీసుకొని కంది గ్రామం సర్వే నెంబర్, ఇంతకుముందు మనం చర్చించుకున్నాం కదా మిత్రులారా, ఆ నివేశిత పట్టా అని ఏదైతే ఇది ఉందో దీని గురించి మనం ఇంతకుముందు చర్చించుకున్నామా, దానికి సంబంధించిన ప్రస్తావన ఆ వార్తలో కూడా వచ్చింది. 2011లోనే 200 గజాల ఇంటి స్థలాన్ని ఈయన ప్రభుత్వంచే లబ్ధి పొందాడు. అంటే మొదటి ఘట్టం అనేది ముగిసింది. ఇప్పుడు రెండో ఘట్టంలో ఏం జరుగుతుంది, అతడికి భార్య వి రాజలక్ష్మి పేరు మీద పట్టా తీసుకున్నాడు. దాని తర్వాత సృష్టించారు. ఇప్పుడు 2011 అయిపోయిందండి. ఇప్పుడు 2023 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్ముక్కై పాత్రికేయులు అర్హత ప్రమాణాలు పాటించకుండా 100 రూపాయల బాండ్ పేపర్పై తప్పుడు సమాచారం పొందుపరిచి నిజాలను దాచిపెట్టి అబద్ధాల ఆధారంగా ప్రమాణ పత్రాలు తయారు చేసి 10 టీవీ రిపోర్టర్ పివి రావు అధికారులను సమర్పించాడు. ఇక్కడ కూడా 100 రూపాయల బాండ్ పేపర్పై స్వయాన క్లియర్గా ఆయన రాశాడు, దానిపై అంటే టైప్ చేయించాడు 10 టీవీలో అతను పనిచేస్తున్నట్టు. ఎందుకంటే ఇక్కడ పదే 10 టీవీ చెప్పడానికి ఆ 10 టీవీతో మనకు వచ్చేది లేదు పోయేది లేదు, కానీ దాన్ని ఆసరాగా పెట్టుకుని ఒక మోసగాడు ఏం చేస్తున్నాడు అనేది మీకు తెలియజేయాలి కాబట్టి దాన్ని పదే వాడుతున్నాం. ఇంకోటి, ప్రస్తుతమైన అదే సంస్థలో పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలవాలి. లేదంటే ఎవరికి వాళ్ళు మావాడు మంచోడే అనుకుంటారు, కానీ సమయం వచ్చినప్పుడు నిజంగా అది ఎంతవరకు నిజము అని వాళ్ళు ఆ దృష్టితో చూసినప్పుడు అతడు చేసిన మోసాలు కనిపిస్తాయి. అది చూడాలనుకుంటే చూడొద్దు అనుకుంటే ఎన్ని వచ్చినా చూడాలి, అది వేరే విషయం అనుకోండి. ఏదేమైనప్పటికీ 100 రూపాయల బాండ్ పేపర్ పైన తన వృత్తి ఏదైతుందో ఆ వృత్తిని అక్కడ మెన్షన్ చేసుకుంటూ ఆయన ఒక తప్పుడు ధృవీకరణ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్లాట్ లబ్ధి పొందాడు ప్రభుత్వంచే. ఏమని ధృవీకరించాడు అనేది నేను మీకు చెప్తాను, చూస్తుండండి. అధికారులను సైతం ప్రభావితం చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా క్రిమినల్ యాక్టివిటీ చేసి ప్రొసీడింగ్ నెంబర్ B/2246/2023 తేదీ 26/7/2023 నాడు ఇంటి స్థలం పట్టాలు అక్రమంగా పొందినాడు. ఈ ప్రొసీడింగ్ ద్వారా ఇంటి స్థలాన్ని అక్రమంగా పొందినాడండి పట్టాలు. ఈ విధంగా అర్హత గల జర్నలిస్టుల నోటికాడి బుక్కను అపహరించి సాటి అర్హత గల జర్నలిస్టు హక్కును దొంగలించాడు. ఒక హక్కుని కొల్లగొట్టడం కానీ లేకుంటే దొంగలించడం కానీ దాన్ని ఏమంటారు, దొంగ అనుకుంటే ఏమంటారు, నెత్తి మీద పొగుడుతారా, వీడు మంచోడు మావోడు సీనియరు జర్నలిస్టు హమ్కా డమ్కా అని పొగుడతారా? దొంగలించేవాడికి దొంగే అంటారు. వేరోడు హక్కులు కొట్టేవాడికి అయితే ఇంకా ఎన్ని నీచమైన మాటలు మాట్లాడినా తప్పులేదు. కానీ ఇక్కడ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి కొంత నియమావళి పాటించాలి కాబట్టి హద్దు మీరకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను కాబట్టి ఇంతకంటే ఎక్కువ భాష ప్రయోగించలేను. కానీ ఒకడి అర్హతను ఒకడి హక్కును కొట్టడం కూడా దొంగతనానికి ఏమాత్రం తక్కువ కాదు. అట్లాంటి హక్కుని ఈయన దొంగలించిన దొంగ మోసగాడు ఈ పివి రావు. ఇలాంటి పలు కంత్రి పనులు ఇతడికి వెన్నతో పెట్టిన విద్య అని తోటి జర్నలిస్టులు ముఖం పట్టుకుని తరచుగా అంటూ ఉంటారు. ఇట్లాంటి కంత్రి పనులు చేయడం అనేది ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అని తన చుట్టుపక్కల బ్యాండ్ పార్టీ ఉంటుంది కదా, తానే అంటే తందానని ఉంటుంది, వీళ్ళు అప్పుడప్పుడు జస్ట్ అట్లా సెటర్ లేస్తుంటారు అనమాట. ఎందుకంటే చేసే పనులను బట్టే కామెంట్ చేస్తారు కదా మిత్రులు ఎవరైనా, లేకుంటే మనం ఎక్కడైతే పని చేస్తామో అక్కడ మన చుట్టుపక్కల ఎవరైనా మనం చేసే పనుల బట్టే అక్షింతలు పడుతుంటాయి. ఆ అక్షింతల్లో ఇట్లాంటి అక్షింతలు ఈయనకు పడుతుంటాయి అనమాట. ఇతడిపై క్రిమినల్ కేసులు కట్టి లోతైన విచారణ జరిపితే కోట్ల రూపాయల అవినీతి ఆశలు భయపడే అవకాశం లేకపోలేదు అని తోటి పాత్రికేయులు గుసగుసలాడుతున్నారు. గుసగుసలు కాదండి, వాళ్ళు గుసగుసలాడుతున్నారు. నేను చెప్తున్నాను, సంగారెడ్డి స్థానికంగా పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇట్లాంటి మోసగాండ్లపై సుమోటోగా కేసులు కట్టి అన్ని రకాల లోతైన విచారణ చేస్తే ప్రభుత్వానికి చాలా లబ్ధి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ మోసాలు జరిగాయి బయటికి వస్తాయి, తద్వారా బయటికి వచ్చిందని గవర్నమెంట్ రికవరీ చేసుకుంటే అది ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ఉంటుంది, అది ప్రజలకు లాభం జరుగుతుంది. ఏదేమైనా మిత్రులారా, కేవలం ఇది సంగారెడ్డికే పరిమితం చేయకుండా ఈ ముఖాన్ని ఇంకోసారి చూడండి. ఇది జైల్ యూనిఫామ్ ఉంది చూసారా? మనసులో ఏ రకమైతే ఆలోచనలు ఉంటాయి అట్లాంటి కార్యాలు జరుగుతాయంట. అట్లాగే ఈయన గురించి భవిష్యత్తు తెలిసేమో, బహుశా నేను ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో జైల్లో పోతాను, జైలు భోజనం తినాల్సి వస్తుంది, కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని కళ్ళగన్నాడో ఏమో. మొత్తానికైతే ముందే దానికి సంబంధించిన ఇమేజ్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. అదే మాదిరే ఇక్కడ ఈ మోసం అనేది కంది ఐఐటికి సంబంధించిన ఈ ఫోటో. ఈ ముఖాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు చుట్టుపక్కల సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా ఈ మోసగాడు ఏదైనా నేను అది చేస్తాను ఇది చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తే
ఖచ్చితంగా మీరు అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ వీడియో వాళ్ళకు చూపించండి, ఈయన ఏ రకంగా మోసం చేస్తాడు అనేది. దాని తర్వాత ఇక్కడ చూడండి మిత్రుడు, ఇది ఎంఎన్ఆర్ అంటే ఫసల్వాది అని అంటున్నాం కదా. సంగారెడ్డి పట్టణానికి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఎంఎన్ఆర్ హాస్పిటల్ పోయే దారిలో ఫసల్వాది అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన చౌరస్తాలో 2023లో, ఇది 2011లో, ఇది 2023లో ఈ మోసగాడు ప్రభుత్వానికి పచ్చిగా మోసం చేసి తన తోటి అర్హత గల జర్నలిస్టుల నోటికాడు అర్హత గల ఆ బుక్కని కొట్టిన దుర్మార్గుడు. ఇట్లాంటి మోసాలు ఈయన ఎన్ని చేశాడో ఈయనకి ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియదు. ఈయనకి ఇంకా ఖమ్మంలో కూడా ప్లాట్ ఉందని ఒక వినికిడి, ఇంకా రకరకాల ప్లాట్లు ఇక్కడ ప్రభుత్వానికి ఈయన ప్రభావితం చేసి తీసుకున్నాడని సమాచారం ఉంది. దానిపైన కూడా ఎంక్వైరీ పెట్టాం. అది కూడా భగవంతుని దయ వల్ల దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చేతికి వచ్చాయంటే ఖచ్చితంగా దీని మీద వీడియో చేస్తాం, ఇది మీ దృష్టికి చేస్తాం. ఏదేమైనప్పటికీ సంగారెడ్డి జిల్లాలో సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో సహా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 4 ఆర్డీఓలు కానివ్వండి, లేదంటే మిగతా శాఖలో ఉన్న అన్ని జిల్లా అధికారులకు హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇతడు ఏదైనా పనులు చేస్తే 10 టీవీ అనే పెద్ద ఛానల్ అనే ముసుగు నుండి ఈయన మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్లీ పోలీసులకు సంబంధిత విషయాన్ని చేర్చి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని ఖచ్చితంగా మీరు తెలియజేయండి. తెలియజేయడం వల్ల ఇట్లాంటి మోసాలు జరగకుండా ఉంటాయి. లేదంటే అమాయకులకు అమాయకులకు కానివ్వండి, లేదంటే అమాయక ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, పని చేస్తున్న సంస్థ పేరు అడ్డుపెట్టి భయపెట్టి భయభ్రాంతులు చేసి ప్రభావితం చేసి మీతో చెయ్యరాని తప్పుడు పనులు చేయించి అతను లాభపడి మిమ్మల్ని కూడా ఇరుకున పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు. రెండో విషయం, ఈయన దగ్గర భజన మండలి ఏదైతే ఉందో, వా అంటే వావా అనేటోళ్ళు, తానే అంటే తందాన అనేటోళ్ళు, అన్న జీ హుజూర్ అనేటోళ్ళు ఉంటారు కదా. ఇట్లాంటి అమాయకులు ఇక్కడ చెప్తున్నాను, ఇతని స్కిల్స్ మీద సంపాదించాడని అనుకుంటే ఒక రకంగా ఏమంటారు, మోసం చేసే స్కిల్స్ ఉంటే ఉండొచ్చు, కానీ దానికి అనుభవించి ఆయన అనుభవిస్తాడు. కానీ మీకు సంబంధించిన చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు ఒక తోటి జర్నలిస్టుకు రావాల్సిన ఒక వ్యక్తి 2 ప్లాట్లు ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని ఇంకో ప్లాట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ రెండో ప్లాట్ అర్హత గల జర్నలిస్టుకు వస్తుంది కదా. ఆటోమేటిక్గా అక్కడ అర్హత కలిగిన జర్నలిస్ట్ ఈయన హక్కు కొట్టేసినట్టే కదా. రెండోది, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఈయనకు ప్రభుత్వం ద్వారా లబ్ధి ఇవ్వడానికి ఈయన ఏమైనా ప్రభుత్వాన్ని ఉద్ధరించిండా, లేకుంటే మానవ జాతికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా పరిశోధనలు చేసి కనుక్కున్నాడా? ఎందుకు ఇవ్వాలి ఈయనకు 2 సార్లు? ఈయనకు ఉన్న యోగ్యత ఏంటి? మోసం చేస్తేనే దాని మీద చర్యలు తీసుకోలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరు ప్రభుత్వ అధికారులు కొంతమంది ఉన్నారు. దానికి ఇంకోసారి రెండోసారి కూడా ప్రభుత్వానికి తప్పుడు ప్రమాణ పత్రాలు ఇచ్చి సాక్షాత్ కలెక్టర్కి ఇస్తే కూడా దాన్ని స్క్రూటినీ చేయకుండా గుడ్డిగా ఆయనకు ప్లాట్లు అలాట్ చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మళ్ళీ అతనికి మీరు అంత భయపడేంత దౌర్భాగ్యమైన పరిస్థితి అవసరం లేదండి. కాబట్టి మిత్రులారా, ఇటు తోటి జర్నలిస్ట్ మిత్రులకు, అటు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మోసగాని పట్ల మీరు జాగృతి చెందాలా. ఒకవేళ అట్లాంటిది మళ్ళీ ఏదైనా రిపీట్ అయితే ఖచ్చితంగా ఈట్కే జవాబ్ పత్తర్సే అన్నట్టు రీబౌన్స్ చేసి నేలకేసి కొట్టండి. మళ్ళీ ఇట్లాంటి మోసం చేసే అవకాశం ఇవ్వద్దు. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. జై హింద్.